ఉదయం నుంచి కూడా శ్రీరాముని యొక్క దేవాలయాన్ని కూడా శ్రీరామ యొక్క నామధేయంతో కూడా మొత్తం మారుమోగిపోతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడ చిన్నారులందరూ కూడా ఆంజనేయ స్వామి వేషధారణతో, అలాగే స్వామివారి శ్రీరాముడి వేషధారతో, సీతమ్మ వారి వేషధారణతో వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి పిల్లలు చాలా చక్కగా రెడీ చేసి వీళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా చెర్రీ హై స్కూల్ నార్కూడ గ్రామం అంట వీళ్ళది. సో వీళ్ళందరూ కూడా నార్కూడ గ్రామం నుంచి కూడా వచ్చారు. చాలామంది పాపం 1000 మంది దాకా కూడా వీళ్ళు విద్యార్థులు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఒక పక్క శ్రీరాముడి చిన్న పిల్లలు ఇక్కడ చూడొచ్చు మనం విజువల్లో. చాలా చిన్న పిల్లవాడు ఆంజనేయ స్వామి వేషధారణతో వచ్చాడు ఇక్కడ కూడా. ఎందుకంటే ఏ స్కూల్ చిన్న ఇది? చెర్రీ స్కూల్. ఏం చదువుతున్నావు? ఓకే ఓకే. ఏ స్కూల్ ఇది? ఏంటి ఎంతసేపు పట్టింది మొత్తం ఈ వేషధారణ వేయడానికి? 30 minutes. ఓకే ఓకే. స్కూల్లో చెప్పారు ఇవాళ అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ ఉందని. అందుకనా? నువ్వు ఏ క్లాస్ అన్నా? 7th క్లాస్. అమ్మాయి చూడు, చిన్నమ్మాయి 7th క్లాస్ చదువుతుంది. సీతమ్మ తల్లి వేషధారణతో వచ్చింది. నాన్న ఏంటి ఇవాళ అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమం గురించి తెలుసా? అందరూ కూడా 5th క్లాస్ నుంచి కూడా 8th క్లాస్ అంతా కూడా చదువుతున్నటువంటి పిల్లలే వీళ్ళందరూ కూడా. ఈ స్కూల్ అంతా కూడా మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా వీరు ఈ యొక్క టెంపుల్ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత శ్రీరాముని యొక్క నామస్మరణతో వీళ్ళు మారుమవుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ స్వామివారి యొక్క పల్లకి సేవ జరుగుతుంది. ఒక పక్క ఈ పల్లకి సేవ జరుగుతున్నప్పుడు ఈ స్కూల్కి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా రామలక్ష్మణి జానకి జయబాలు హనుమానికి అంటూ కూడా వీళ్ళు ఇక్కడ నామస్మరణ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చిన్నపిల్లలందరూ కూడా ఫ్లాగ్స్ చేతి పెట్టుకొని జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ కూడా చూడంతో. ఏదన్నా నువ్వు ఏదో చేస్తావు? ఏం పేరు? అని పేరు కావ్యనా? ఏ స్కూల్ రా? చెర్రీ హై స్కూల్. నువ్వు కూడా చెర్రీ హై స్కూలేనా? సో వీళ్ళందరూ కూడా చెర్రీ హై స్కూల్ నుంచినే వీళ్ళు వచ్చారు. ఒక పక్క స్వామివారి యొక్క పల్లకి సేవ కూడా జరుగుతుంది. ఏంటంటే ఎలా చూస్తారు, దేశవ్యాప్తంగా కూడా ఇవాళ రామాలయాన్ని కూడా రామనామ స్మరణతో మారుమోపుతున్నాయి. ఒక పక్క అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఎట్లా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు రామ మందిరం అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన అనేది చాలా సంతోషమైనది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల్ అమ్మపల్లి గ్రామంలో సీతారామచంద్ర స్వామి అరణ్యవాసంలో పోయినప్పుడు ఇక్కడ నివసించిన ప్రదేశం ఇది. 400 సంవత్సరాల చరిత్ర ఈ టెంపుల్కి ఉన్నది. ఇవాళ దేశం నలుమూల నుంచి కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి వేసి శ్రీరాముని మందిరం కడుతుర్రు. అది ఎవరి పార్టీకి సొంతం కాదు, భక్తులందరూ కలిసి నిర్మిస్తున్నది. ఇది ఒక్కొక్క పార్టీ దీన్ని మేమే నిర్మిస్తున్నట్టు చిత్రీకరించడం తప్పని చెప్పి చెప్తున్నాం. 4 మూలల నుంచి చందాలు వచ్చి ఈ శ్రీరామని విగ్రహం అయోధ్యలో అవుతుంది. సంతోషం. రామునికి ఎవరు వ్యతిరేకం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా అందరు విరాళాలు ఇస్తేనే అయోధ్యలో రామ మందిరం నిర్మవుతుంది. దేశం నలుమూల నుంచి కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు ఇచ్చారు కాబట్టి అంతుంది. ఎవరు సొంతం కాదు, రాముడు అందరు వాడు అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ పల్లక సేవ నుంచి కూడా స్వామివారు ఊరేగుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి అంశం ఏంటంటే స్వామివారి గుడి నుంచి ఒక 300 అడుగుల దూరంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని మనము అక్కడ చూస్తున్నాం. స్వామివారిని పల్లకి ద్వారా కూడా తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర ఇక్కడ పెట్టి ఇక్కడ పూజలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పల్లకి సేవ అనేది జరుగుతుందనేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. స్కూల్ పిల్లలు, భక్తులు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎందుకంటే దేశమంతా కూడా ఈ యొక్క నామ స్మరణతో మారిమోగిపోతుంది. ప్రత్యేకంగా ఈరోజు ఈ గుడికి ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాం. ఏర్పాట్లు చేశారు అంతా కూడా. ఒక పక్క ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం దగ్గర కూడా ఇక్కడికి వచ్చారు. పల్లకి సేవ కూడా ఇక్కడికి చేరుకుంటుంది. ఈ యొక్క ఘట్టం కోసం మేము దాదాపు ఎన్నో శతాబ్దాలు కూడా వెయిట్ చేశామనేసి కూడా ఇక్కడ భక్తులు కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. యొక్క పల్లకి సేవలో
భక్తులు వాళ్ళందరూ పాల్గొని జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఏదైనా ఉదయం నుంచి కూడా ఈ యొక్క టెంపుల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. ఇక మరి కాసేపట్లో అయోధ్య రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాలంతా అయిపోయి ఇక్కడ అందరూ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి సర్వమన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క ఆలయ సిబ్బంది అందరూ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది.